గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రీవ్యూ క్లోజ్ 22,907లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,036లో ఓపెన్ అయింది. ఇది మనకు 136 పాయింట్స్ మీద ఓపెన్ కావడం వల్ల ఇది మార్కెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం హార్డ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి పీఈ గమనించండి. చూసినట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది, అయినా సరే ఇక్కడ మనకు ఇది ఒక రెడ్ క్యాండిల్గా మారి ఒక 915 క్యాండిల్ అనేది రెడ్గా మారి ఇది హాఫ్ అన్ అవర్లో పెట్టడం జరిగింది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 945 క్యాండిల్ తోటి మూవ్మెంట్ తీసుకుంది. ఎప్పుడైతే దీని మీద ఎప్పుడైతే మనకు ఈ 1015 క్యాండిల్ అనేది గ్రీన్గా మారలేదు, ఇది మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని కింద మనకు ఎటువంటి ఏ సపోర్ట్ అనేది లేదు. ఓకేనా, దీని మనకు ఎటువంటి ఏ సపోర్ట్ లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక 1015 క్యాండిల్ అయిపోయింది. ఆ తర్వాత ఇది మనకు 1045 క్యాండిల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ డౌన్ సైడ్గా మనకు డౌన్ సైడ్గా మారిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఈ 1145 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు డౌన్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ 1145 క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ తర్వాత ఏర్పడే ఈ 1215 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. మార్కెట్ మొత్తం ఈ విధంగా మనకు డౌన్ సైడ్లో ఏర్పడినప్పుడు ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడినట్లయితే మళ్ళీ ఈ 945 క్యాండిల్ గ్రీన్గా ఏర్పడిన తర్వాత ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇది ఖచ్చితంగా మనకు గ్రీన్గా మారినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఈ 1015 క్యాండిల్ ఎప్పుడైతే దీనికి ఈ విధంగా క్లోజింగ్ అయిందో ఓకేనా, ఈ 915 క్యాండిల్ కింద ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది ఏర్పడిందట్లయితే కింద సపోర్ట్ లేకున్నట్లయితే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు దీంట్లో ఉన్నాయి ఈరోజు. ఓకేనా, అంతే తప్ప ఇది మనకు ఇక్కడ ఈ విధంగా ఏర్పడింది కదా, నెక్స్ట్ ఏర్పడుతుందని మనం దీని గురించి ఆలోచించినట్లయితే ఇది మనకు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఒకసారి సిఈ అనేది చూడడం జరుగుతుంది. సిఈ అనేది మనం 23,400 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు చాలా డిఫరెంట్గా ఉంది ఈరోజు మార్కెట్ అనేది. ఇది మనకు ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. ఓకేనా, ఇక్కడ ఓపెన్ అయింది. మనం ఎప్పుడైనా సరే మనం ప్రతిదీ మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక 15 క్యాండిల్ ఉంది, గ్రీన్ క్యాండిల్. దీని మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. దీని మీద నుంచి ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా సరే ఈ 915 క్యాండిల్ అనేది మనకు క్లోజ్ చేయలేదు. ఈ 915 క్యాండిల్ అనేది క్లోజ్ చేయలేదు. ఆ తర్వాత ఈ 1015 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే ఇది ఒక 915 క్యాండిల్ మీద ఈ 915 క్యాండిల్ ఉంది కదా, దీని మీద ఎప్పుడైతే ఒక సపోర్ట్ తీసుకొని ఒక క్యాండిల్ ఏర్పడుతుందో ఆ తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్ అనేది దీని మీద ఏర్పడాలి. ఓకేనా, దీని పక్కన మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ విధంగా దీని మీద ఏర్పడినప్పుడు ఇది మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏర్పడింది కదా, దీని కింద మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుందంటే ఇది మనకు కింది దాకా రాలేదు. ఇక్కడ దాకా ఇంతవరకు రాలేదు. ఈ రెడ్ క్యాండిల్ నుంచి వెళ్ళి మనకి ఇక్కడ 945 క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ 1015 క్యాండిల్ ఏర్పడినట్లయితే మళ్ళీ పీఈకి మళ్ళీ మూమెంటం దొరికేది. ఇది ఇంతగానో పెరిగే అవకాశం అనేది మిస్ అయి ఉండదు కావచ్చు. ఓకేనా, అదే విధంగా ఇది ఈ 1015 క్యాండిల్ దీని దగ్గర నుంచి ఎప్పుడైతే ఏర్పడేది గుర్తుంచుకోవాలి. ఒక 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడి దీన్ని బ్రేక్ చేయనంత వరకు మాత్రం ఇది పైకి వెళ్ళే విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక 915 ఇది కూడా మన గ్యాప్ అప్లో ఏర్పడింది. ఇది ఒక గ్రీన్ క్యాండిల్గా మారింది. ఆ తర్వాత ఈ 945 క్యాండిల్ కూడా గ్రీన్గా మారింది. ఎప్పుడైతే ఈ 1015 క్యాండిల్ మీద ఓకేనా, ఎప్పుడైతే ఈ 1015 క్యాండిల్ మీద మూమెంటం తీసుకుందో ఇది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ 1015 క్యాండిల్ ఓకేనా, ఈ 1015 క్యాండిల్ నుంచి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది మనకు దీని కింద ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి ఇది మనకు సపోర్ట్ తీసుకుంది. ఇదే మనం ఒకసారి 15 మినిట్స్లో పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకు ఒక పెద్ద 15 మినిట్స్ క్యాండిల్ ఏర్పడింది. ఓకేనా, ఆ తర్వాత ఇది ఒక 930 క్యాండిల్, ఆ తర్వాత ఈ 945 క్యాండిల్, ఆ తర్వాత
ఈ 10 o'clock క్యాండిల్ అనేది దీంట్లో క్లోజ్ అయింది. ఈ 9:15 క్యాండిల్ లోపల క్లోజ్ అయింది. ఆ తర్వాత ఈ 10:15 క్యాండిల్ అనేది మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఇక్కడ నుండి మనకు చూసినట్లయితే కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఓకే, ఇది కూడా ఒకసారి మనం కూడా ఒకసారి మనం 15 minutes పెట్టి చూసినట్లయితే దీంట్లో మనకు ఇది చూడండి, ఇక్కడ మనకు మొదటగా ఒక 9:15 క్యాండిల్ మనకు రెడ్గా ఏర్పడింది. ఆ తర్వాత ఈ 9:30 క్యాండిల్ అనేది చిన్నగా ఏర్పడిన తర్వాత చూడండి ఇక్కడ. కానీ ఈ 9:15 క్యాండిల్ మాత్రం బ్రేక్ చేయలేదు. దీని మీద ఎటువంటి క్యాండిల్స్ అనేది ఏర్పడలేదు. ఎప్పుడైతే ఈ 9:15 క్యాండిల్ ఓకేనా, ఈ 9:15 క్యాండిల్ని ఎప్పుడైతే మనకి ఇది బ్రేక్ చేసిందో ఇక్కడ నుండి ఇది మనకు మూమెంటం కిందికి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆడేసుకున్న PECలో చూద్దాం. PE చూసినట్టయితే మనకు 23,000 యాడ్ అయింది కాబట్టి ఓపెన్ గట్టి మనం ఈ 22,900 అనేది చూద్దాం ఒకసారి. ఇది చూసుకున్నట్లు ఇది మనకు 50 minutesలో ఉంది క్యాండిల్. ఇది ఒక 9:15 క్యాండిల్. అలా చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఇది నెట్ క్లోజింగ్ ఇది. కానీ ప్రీమియర్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఇవి కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఇది ఒక 9:15 క్యాండిల్. ఇక్కడ మనం నిన్న బుధవారం క్లోజింగ్ మాత్రం దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఈ 9:15 క్యాండిల్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఉందో ఇటువంటిప్పుడు దీని మీద ఏర్పడినప్పుడు దీని మీద సపోర్ట్ తీసుకుంటుంది. ఈ విధంగా ఇది 118 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 322 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం ఈ 30 minutesలో పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది ఒక 9:15 క్యాండిల్. తర్వాత ఈ 9:45 క్యాండిల్ ఇక్కడ 10:15 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుంది. ఓకే, 124 నుంచి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 22,950 ఇది కూడా అంతే. మన ఆఫర్ను పెట్టి చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 9:15 క్యాండిల్ 83 రూపాయల నుండి ఇది ఇక్కడకు పెరిగింది. తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చిన తర్వాత దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. గుర్తుంచుకోండి, ఈ రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకొని తర్వాత ఈ 10:15 క్యాండిల్ 80 రూపీస్ నుంచి ఇది మళ్ళీ ఇది 260 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ 23,000 ఇది కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు మొదటగా ఇక్కడ ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 50 రూపాయల నుండి ఇది 104 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 45 రూపీస్కి వచ్చింది. 45 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 100 రూపాయల నుండి మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ 66 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 220 రూపాయల దాకా వెళ్ళింది. ఇది మనం ఒక్కసారి 50 minutes పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మొదటి 9:15 క్యాండిల్. ఆ తర్వాత ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ అనేవి దీని లోపలనే ఉన్నాయి. మనం గుర్తుంచుకోవాల్సింది దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఇది మనకు 50 రూపీస్ నుంచి వెళ్ళి మనకి ఇది ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఈ విధంగా ఇక్కడ రాక 218. ఓకే, అదేవిధంగా మనకు 23,050 ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా ఉంది. 38 రూపీస్ నుంచి వెళ్ళేది మనకు 60 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది ఇక్కడ ఇది మన 26 రూపీస్ నుంచి ఈ విధంగా 60 రూపీస్కి వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ 35 రూపీస్కి వచ్చింది. ఇక్కడ ఈ 35 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకునేది 169 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఒక్కసారి 30 minutes పెట్టుకుని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఒక 9:15 క్యాండిల్. ఇది మాత్రం చూడండి ఇక్కడ క్లోజ్ కాలేదు. ఓకే, ఈ విధంగా ఉంది. మార్కెట్ చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఓకే, అదేవిధంగా PEని గమనించినట్లయితే ఇది మనకు ఒక మొదటగా ఇది ఇక్కడ ఇది ఒక 9:30 క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఇది 14 రూపాయల నుంచి ఇది 45 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది.
రూపాయల నుండి ఇక్కడ 14 రూపాయల నుంచి 45 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే దీన్ని క్లోజ్ అయిపోయిందో ఇది మొత్తం జీరోగా మారింది. అదేవిధంగా ఈ 23,000 ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ 108, కానీ ఇక్కడ మనం మార్కెట్ ఓపెన్ అయ్యి 61 రూపీస్ తర్వాత ఇది మళ్ళీ మనకు 26 రూపీస్ దాకా వెళ్ళింది. 26 రూపీస్ నుంచి ఇది మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు నెక్స్ట్ ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇది మనం 50 మినిట్స్ పెట్టుకు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఓకే, ఇది ఒక 9:15 క్యాండిల్, 9:30 క్యాండిల్, ఆ తర్వాత ఈ 9:45 క్యాండిల్ ఉంచాలి 26 రూపీస్ ఉంచాలి. ఇది మనకు ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఈ 9:30 క్యాండిల్ మనకు ఈ మొదట ఏర్పడిన ఈ 9:30 క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. మనకు దీని బ్రేక్ ఏంటంటే ఇది మనకు డౌన్ సైడ్ వస్తుందని అనుకోవచ్చు. దీని మీద మూమెంటం తీసుకుందంటే మనకు ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే, తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయిపోయింది, జీరో అయిపోయింది. ఓకే, ఇది మనం ఈ 23,100 ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏర్పడింది 120లో, ఆ తర్వాత మళ్ళీ ఇది 60, ఇక్కడ ఇది 9:30 క్యాండిల్. ఓకే, తర్వాత ఏర్పడే ఈ 9:45 క్యాండిల్ నుంచి వెళ్ళి 60 రూపాయలు ఉండేది ఇక్కడికి వెళ్ళింది 133 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా ఉంది మార్కెట్ ఈరోజు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ.